Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ హైకోర్టు అదే విధంగా సబార్డినేట్ కోర్ట్ జాబ్స్ కి సంబంధించి ఇంగ్లీష్ క్లాసెస్ కి సంబంధించి నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి మనము మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయబడి జరిగింది అండి. ఓకేనా. ఎవరెవరైతే స్టూడెంట్స్ హైకోర్టు సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం ఇంగ్లీష్ లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఓకేనా, మీకు ఇంగ్లీష్ లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ని క్లియర్ గా ఫాలో అవుతే చాలు. ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఓకేనా, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట మొత్తం ఓకేనా. ప్రతి టాపిక్ అండి స్టార్టింగ్ లో లెవెల్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ ఇందులో ఓకేనా. టాపిక్స్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. అదేవిధంగా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మనకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట, రైట్. కాబట్టి మీరు గనక ఈసారి ఏపీ హైకోర్టు సబార్డినేట్ కోర్ట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఎలాగైనా సరే జాబ్ సాధించాలంటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఉండాలి. ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఉండాలి అంటే మనం క్లాసెస్ అనేవి రెగ్యులర్గా చూడాలి అండి ఓకేనా. మనకు ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మీకు క్లాస్ 1 అన్నమాట ఇది. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్స్ ఓకేనా. ఏపీ హైకోర్టు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి ఒక 2 క్లాసులు అవి చేశాను. అన్ని వీడియోస్ చూడండి మీరు క్లియర్గా ఓకేనా. ఇప్పుడైతే మీకు ర్యాపిడ్ రివిజన్ అనేది స్టార్ట్ చేశాము. ఎగ్జామ్ వరకు వీటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఓకేనా. రైట్. అయితే చూడండి స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ మన తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో మన క్లాసెస్ విని బెస్ట్ మార్క్స్ రావడం జరిగింది ఓకేనా. వాళ్ళకి ఎలా అంటే మన కోర్స్ అండి చూడండి, మీరు కనుక ఇప్పటి వరకు ఒకవేళ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీకు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంటుంది అండి. ప్లే స్టోర్కి వెళ్తే యాప్ అనేది ఉంటుంది, రైట్. ఆ యాప్లో మీకు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత హైకోర్టు కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి. హైకోర్టు సంబంధించి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్స్ రెండింటికి ఉపయోగపడుతుంది ఇది. 199 1 మంత్కి, 299 3 మంత్స్కి అనమాట. ఈ కోర్సు తీసుకుంటే మీకు ఈ కోర్సులో టాపిక్ ఓకే అన్ని టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా. కోర్స్ కావాలంటే తీసుకోండి. ఇందులో మీకు ఎస్ఎస్సి లెవెల్లో ఉంటుందండి కంటెంట్, ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది మీకు, రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, రైట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. డౌట్స్ ఉన్నా ఫోన్పే లేకపోయినా ఈ నెంబర్ కాల్ చేయండి, రైట్. అదేవిధంగా మీకు బుక్ కావాలి అనుకుంటే ఒకవేళ ఓకే, మీకు ఒకవేళ బుక్ కావాలి అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ లేట్ అడగండి. ఈ బుక్ మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ బుక్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట, రైట్. బుక్లో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది ఇంగ్లీష్ టు తెలుగులో. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అనమాట, రైట్. బుక్ కాస్ట్ వచ్చేసి మీకు 280 అండి. డెలివరీ ఛార్జ్ తోటి మీకు 350 పడుతుంది అనమాట ఓకేనా. మీకు ఒకవేళ బుక్ స్టాల్స్లో ఉంటే తీసుకోండి. ఇక్కడ లేవు సార్ అంటే మాత్రం అప్పుడు ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఆన్లైన్ ఆర్డర్ అనేది పంపిస్తాం ఓకేనా. రైట్. ఇక లైట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ప్రతి క్వశ్చన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. మీరు కనుక ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఓకేనా. ప్రతి క్వశ్చన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే తొందర పడుకుంటూ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ చాలామంది ఆ బేసిక్స్ అనేవి అర్థం కాక వాళ్ళ ఎగ్జామ్స్ వెళ్ళినప్పుడు మార్క్ అనేది గెయిన్ చేయలేకపోయారు. మీరు అలాంటి తప్పు చేయకండి ఓకేనా. ప్రతి దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకుంటూ వెళ్ళండి, రైట్. మనం క్వశ్చన్ చూపించినప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్స్ కావట్లేవు అని చెప్పేసి మీకు క్లియర్గా తెలియాలి ఓకేనా. రైట్, చూద్దాం. హీ డాష్ ఫుట్బాల్ ఎవ్రీ వీక్. చూడండి ఇక్కడ హీ డాష్ ఫుట్బాల్ ఎవ్రీ వీక్ అండి. ప్రతి వారం అతడు ఫుట్బాల్ ఆడతాడు అని. అయితే ఇది మనకు ఫస్ట్ ఓకేనా. ఫస్ట్ మోడల్ మీకు ఏంటంటే ఫస్ట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఏ టాపిక్ మీద ఇచ్చాను అంటే టెన్సెస్ అనే టాపిక్ మీద ఇచ్చాను అండి ఓకేనా. టెన్సెస్ అనే టాపిక్, రైట్. ప్రతి వారం ఆడతాడు. మరి ఇప్పుడు దీన్ని ఏ టెన్స్లో చెప్పాలి మనం. చూడండి, మీరు కనుక ఫస్ట్ టైం ఇది చూస్తే మన యాప్లో టెన్సెస్ అనే టాపిక్ ఫ్రీగానే ఉంటుంది స్ట్రక్చర్స్. ఒకసారి టెన్సెస్ అనే టాపిక్ చూడండి. టెన్సెస్ అనే టాపిక్ వస్తేనే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు మీరు క్లియర్గా. ఫ్రీగానే ఉంటుంది యాప్లో టెన్సెస్ అనే టాపిక్ కొన్ని వీడియోస్ అవి చూడండి సరిపోతుంది ఓకేనా. చూడండి ఇక్కడ ఎవ్రీ వీక్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మంత్ కానీ డైలీ కానీ జనరల్లీ కానీ యూజువల్లీ కానీ ఆల్వేస్ కానీ ఓకేనా సెల్డమ్ కానీ ఆఫెన్ కానీ ఇలాంటి కీవర్డ్స్ కనిపించినాయి అనుకోండి, అప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో పెట్టాలి. ఏ టెన్స్లో పెట్టాలి అంటే దాన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలి
ఏ టెన్స్లో పెట్టాలి అండి దాన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలి. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది? సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, రైట్. మరి ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఉండాలి కదా. మరి ఇప్పుడు విల్ వస్తుందా? రాదు. హ్యాస్ ప్లేడ్ వస్తుందా? రాదు. డైరెక్ట్ ఇది V1 ఉంది, ఇది V2 ఉంది, ప్లేడ్ అనేది రాదు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ ప్లేస్. చూడండి V1 సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బుకి V1కి ఏం యాడ్ చేయాలండి? ఎస్ ఈఎస్ ఐఎస్ అనేవి యాడ్ చేయాలి. హీ షీ ఇట్ కాకుండా ఐయువిదే వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలండి? ఓన్లీ V1 రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో సింపుల్ ప్రెజెంట్లో V1 రాసేటప్పుడు హీ షీ ఇట్ లేకపోతే ఏదైనా ఒక సింగులర్ నౌన్ వచ్చినప్పుడు మనము అక్కడ వెర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. కాబట్టి హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ వీక్ అనమాట. ఇంకో ఆప్షన్ ఒకవేళ హీ ప్లే అని ఉందనుకోండి, హీ ప్లే అంటామా హీ ప్లేస్ అంటామా? హీ ప్లేసే అనాలి. ఎందుకంటే హీ షీట్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయాలి కదా వెర్బ్కి, అది సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? దే ప్లే, ఐ ప్లే, యూ ప్లే. ఓకేనా? దే ప్లే, ఐ ప్లే, యూ ప్లే, వీ ప్లే. అదే హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్ ఇలా తీసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూడండి, మీకు అంతగానో కన్ఫ్యూజ్ అవుతే మన యూట్యూబ్ ఛానల్లో టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో చేశాను. టెట్ టు డిఎస్సి అని ఉంటుంది అక్కడ పేరు, ఎవరికైనా సేమ్ స్ట్రక్చర్స్. టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీ లైఫ్లో కూడా మర్చిపోరు ఆ స్ట్రక్చర్స్, సింపుల్గా గుర్తుండిపోతాయి అంతే. ఒక్కసారి ఆ వీడియో చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది. అన్ని టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఈజీగా ఎక్కిచ్చేస్తాం అనమాట. బట్టేది కాదు అక్కడ. ఈ టెన్స్ స్ట్రక్చర్ ఇలా ఎందుకు వచ్చింది, ఈ టెన్స్ స్ట్రక్చర్ ఇలా ఎందుకు వచ్చిందని చెప్పేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? అది చూడండి సరిపోతుంది, రైట్. ఎనీవే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ది డాష్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM. చూడండి, ఇక్కడ వాళ్ళు 7 AMకి బ్రేక్ఫాస్ట్ తింటారు అని, బ్రేక్ఫాస్ట్ చేస్తారు అని సింపుల్గా. చూడండి, ఇక్కడ ఏమైనా కీవర్డ్ కనిపిస్తుందా? కీవర్డ్ కనిపిస్తుంది. ఏ కీవర్డ్ కనిపించినప్పుడు మనం జనరల్గా దాన్ని ఎందులో తీసుకెళ్లాలంటే సింపుల్ ప్రెజెంట్లోకి తీసుకెళ్తూ ఉండాలి అండి. జనరల్గా ఏ కీవర్డ్ కనిపిస్తలేదు అంటే సింపుల్ ప్రెజెంట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, రైట్. మరి ఇప్పుడు వాళ్ళు 7 AMకి బ్రేక్ఫాస్ట్ తింటారు, అదొక జనరల్ ట్రూత్ అనమాట, వాళ్ళకి సంబంధించి అలవాటు అనమాట, హ్యాబిట్ లాగా అనమాట, రైట్. కాబట్టి సో దే ఇక్కడ ఏట్ అని తీసుకోగలుగుతామా? తీసుకోలేము. ఏట్ అంటే V2, ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది సింపుల్ పాస్ట్లో వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ద ఈటింగ్ అంటామా? చూడండి, డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V4 వస్తుందా? రాదు. కాబట్టి ఆన్సర్ కాదు మనకు. ద ఈట్ ఉంది, ద ఈట్స్ ఉంది, ఇప్పుడే చెప్పాను మీకు. ఐయువి దే. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అండి, ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 స్ట్రక్చర్ రావాలి. సబ్జెక్ట్ ఆల్రెడీ దే అనేది వచ్చింది. సబ్జెక్ట్ అంటే ఎవరు? అసలు యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? యాక్షన్ అనుభవించే వాళ్ళు ఆబ్జెక్ట్ అనమాట, రైట్. మరి ఇప్పుడు సో వాళ్ళు తింటారు అంటే ఐయువిదే వచ్చినప్పుడు వెర్బుకి ఎస్ యాడ్ చేస్తామా చెయ్యమా అంటే చెయ్యకూడదు. ఐ ఈట్, వి ఈట్, దే ఈట్, యూ ఈట్, హీ ఈట్స్, షీ ఈట్స్, ఇట్ ఈట్స్ అనాలి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే వెర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. ఐయువిదే వచ్చినప్పుడు V1 రాసేటప్పుడు ఎలాంటి ఎస్ యాడ్ చేయొద్దు కదా. ఒకటి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? దే ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 7 AM అనమాట. ఇలా బేసిక్ లెవెల్ నుంచి చూడండి మీరు. ఓకేనా? ప్రతి ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. ఇవే క్వశ్చన్స్ వస్తాయండి మీకు, నేను చెప్తున్నా కదా, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి మీకు ఎగ్జామ్లో. బేసిక్ లెవెల్లో ఇస్తాడు వాడు. మీరు తొందర పదుకుంటూ వెళ్ళి అక్కడ బేసిక్ని మిస్ చేసుకొని వెళ్ళి సో తప్పు ఆన్సర్ పెడతారు. బేసిక్, ఓకేనా? బేసిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా? వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తూ ఉండప్పుడు. ఇప్పుడు ఇది మనకు ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? చెప్పండి. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ, కొన్నిసార్లు వెన్ తోటి కూడా పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ వస్తుంది. ఓకేనా? ఇది ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. నేను టీవీ చూస్తూ ఉండేప్పుడు, ఎప్పుడో పాస్ట్లో. ఇది ఏ టెన్స్ అండి? ఐ వాజ్ వాచింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే పాస్ట్ కంటిన్యూస్. అది క్లియర్గా చెప్తాను, జాగ్రత్త చూసుకోండి. ప్రతి ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాను, ఆన్సర్ తీసుకొస్తాను మీకు అంతే. ఓకేనా? ఇది మనకు పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. మరి ఇది పాస్ట్లో ఉన్నప్పుడు నేను టీవీ చూసేటప్పుడు హీ డాష్ టు మై హౌస్, అతను మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు నేను టీవీ చూసేటప్పుడు వచ్చిండు కాబట్టి నేను టీవీ చూడడం ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. వాడు రావడం కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి ఇప్పుడు వాడు రావడం పాస్ట్లో ఉండాలి కాబట్టి హీకి హ్యావ్ హ్యాజ్ అంటే ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్. అవి హ్యావ్ హ్యాజ్ ప్రెజెంట్, హ్యాడ్ అనేది పాస్ట్లోకి వస్తుంది. ఈ రెండు ఆప్షన్స్, ఈ ఆన్సర్ కాదు. మరి మనకు హీ కమ్స్ అంటే V1 సింపుల్ ప్రెజెంట్ కదా, రాసుకుంటాం, అది లేదు.
పాస్ట్లో రావాలి మనకు. మరి హీ డాష్ టు మై హౌస్ అంటే హీ కమ్ టు మై హౌస్, హీ కేమ్ టు మై హౌస్. ఒకసారి మీకు కమ్కు వెర్బ్ ఫార్మ్స్ రాస్తా చూడండి. కమ్, కేమ్, కమ్. V1 V2 V3. V1 కమ్ అవుద్ది, V2 కేమ్ అవుద్ది, మళ్ళీ V3 కమ్మే అవుద్ది. V4 ఏమవుతుంది? కమింగ్. V4 అంటే ఇంగు ఫామ్ అండి. V1కు ING యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? V4 ఫామ్ వస్తుంది. కమ్, కేమ్, కమ్, కమింగ్ అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? హీ కమ్ టు మై హోమా, హీ కేమ్ టు మై హోమా. చెప్పండి. ఇక డైరెక్ట్ జనరల్గా వస్తే డైరెక్ట్ మనకు జనరల్గా సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ రావాలి అంటే, సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ మెయిన్ వర్బ్ రావాలంటే అది V1 అన్న కావాలి, V2 అన్న కావాలి అంతే. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V3 వస్తుందా? రాదు కదా. ఐ ఈట్ ఎన్ అంటామా? లేదు. ఐ ఈట్ ఎన్ యాపిల్, ఐ ఈట్ ఎన్ యాపిల్ అంటాం. ఐ ఈట్ ఎన్ యాపిల్ అన్నాం కదా అన్నాం. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V1 అంటే సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది, V2 అంటే సింపుల్ పాస్ట్లో వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ వస్తాయి అనమాట. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ సో హీ అన్నప్పుడు V1 అన్న రావాలి, V2 అన్న రావాలి. ఇది ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి కంపల్సరీ మనకు V2నే కావాలి కదా. ఇది V2 కావాలి కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సరే ఇప్పుడు నేను దీన్ని V1 లాగా తీసుకుంటే హీ కమ్స్ ఉండాలి, ఇది ఆన్సర్ కాదు. ఎట్లా? దీని ఒకవేళ V3 అనుకుంటే సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V3 వస్తుందా? రాదు కాబట్టి మనకి ఇది ఎట్లా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది చిన్న చిన్న వర్డ్స్ అంతే, ప్రతి దాన్ని చూసుకోండి క్లియర్గా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆప్షన్స్ ఎలిమినేషన్ ఇంపార్టెంట్ బాగా చూడండి. ఇక్కడ షీ డాష్ హర్ ఫీ ఎస్టర్డే. షీ డాష్ హర్ ఫీ ఎస్టర్డే. ఇక్కడ కీవర్డ్ ఏమి ఇచ్చిండు? ఎస్టర్డే అని ఇచ్చిండు. జాగ్రత్తగా చూడండి, మీకు పాయింట్ చెప్తాను ఇక్కడ. చూడండి క్లియర్గా. మీకు ఎస్టర్డే కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ మంత్ కానీ, ఎగో కానీ, ఇట్స్ టైం కానీ, ఇట్స్ హై టైం కానీ, ఇదంతా రాసేంత టైం లేదనమాట. అందుకే మీకు చెప్తున్నా, మీరు రాసుకోండి అక్కడ క్లియర్గా నోట్స్లో. చూడండి, ఎస్టర్డే కానీ, ద డే బిఫోర్ ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ సాటర్డే, లాస్ట్ సండే. ఓకేనా? ఇన్ 2011, ఇన్ 2015. ఓకేనా? ఇన్ 2020. ఓకేనా? ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఎగో, 2 years ఎగో, 3 years ఎగో, 4 years ఎగో, ఇలాంటి కీవర్డ్స్ కనిపించినాయి అనుకోండి మీకు. అప్పుడు మీరు ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో పెట్టాలో తెలుసా? సింపుల్ పాస్ట్లో పెట్టాలి. ఎందులో పెట్టాలి దాన్ని? అప్పుడు మీరు సింపుల్ పాస్ట్లో పెట్టాలి అండి. ఓకేనా? ఈ కీవర్డ్స్ ఇప్పుడు నేను చెప్పిన కీవర్డ్స్ కనిపించినప్పుడు సింపుల్ పాస్ట్లో పెట్టాలి. సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇదే ఫార్మేట్లో ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. మరి అప్పుడు షీ అంటే ఆమె సబ్జెక్ట్ అయిపోయింది. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ హర్ఫీ ఏం పే చేసింది? ఇక్కడ ఫీ పే చేసింది అనమాట నిన్న. బట్ అది ఆబ్జెక్ట్ ఉంది. మరి ఇప్పుడు మెయిన్ వర్బ్ V2నే కదా రావాల్సింది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా? కాదు. ఈ పేస్ అంటే షీ పేస్ అంటే V1, అది V1కి ఎస్ఆర్ చేశారు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా? కాదు. ఈ స్పెయిడ్ అంటామా? లేదు. ఏమంటుంది చెప్పండి? పెయిడ్. సబ్జెక్ట్ ప్లస్ V2 అంతే. కాబట్టి మనకు ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2, షీ పెయిడ్ హర్ ఫీ. అర్థమైందా? కీవర్డ్స్ అండి బాగా. నెక్స్ట్ అన్ని టెన్సెస్ కవర్ అవుతాయి ఇందులో మ్యాక్సిమం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఐ డాష్ మై ఫ్రెండ్ టుమారో. జాగ్రత్తగా చూసుకోండి క్లియర్గా. చూడండి, ఐ డాష్ మై ఫ్రెండ్ టుమారో. నేను రేపు నా ఫ్రెండ్ని కలుస్తాను. చూడండి జనరల్గా క్లియర్ వినండి. టుమారో కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, ఇన్ ఫ్యూచర్ కానీ, ఇలాంటి కీవర్డ్స్ కనిపించినాయి అనుకోండి. అప్పుడు దాన్ని మనం జనరల్గా ఏ టెన్స్లో పెట్టాలి అంటే సింపుల్ ఫ్యూచర్లో పెట్టాలి. సింపుల్ ఫ్యూచర్. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. జనరల్గా చూడండి కీవర్డ్స్ ఏంటి అండి? టుమారో. కీవర్డ్ బట్టి మనం రాయొచ్చండి ఆన్సర్, చాలా ఆన్సర్స్. టుమారో కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, ఇన్ ఫ్యూచర్ కానీ, సూన్ కానీ, ఇలాంటి కీవర్డ్స్ కనిపిస్తే మనం దాన్ని ఏ టెన్స్లో పెట్టాలి చెప్పండి? మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో పెట్టాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో పెట్టాలి. రైట్. అయితే ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. సింపుల్ ఫ్యూచర్ అంటే స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. మరి ఇక్కడ మనకు ఇక్కడ విల్ షెల్ ఉందా? లేదు. తీసేయండి ఆప్షన్. సో మనకి ఇక్కడ షెల్ ఏం లేదు, విల్ ఉంది కదా. విల్ మీట్, విల్ మెట్. చూడండి, విల్లు షెల్ పక్కన మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. చూడండి, విల్లు పక్కన కానీ, షెల్ పక్కన కానీ, కెన్ను పక్కన కానీ, కుడ్డు పక్కన కానీ, మే పక్కన కానీ, మైట్ పక్కన కానీ, వుడ్ పక్కన కానీ, షుడ్ పక్కన కానీ, మస్ట్ పక్కన కానీ, ఎప్పుడైనా సరే వాటి పక్కన ఏమొస్తుంది తెలుసా? మెయిన్ వర్బ్ V1 వస్తుంది. ఏమొస్తుంది మెయిన్ వర్బ్ మనకు? V1 వస్తుంది. ఐ విల్ గో, ఐ షెల్ గో. ఓకేనా? ఐ వుడ్ గో, ఐ కెన్ గో, ఐ కుడ్ గో. V1 రావాలి మోడల్ వర్బ్స్ పక్కన అనమాట. రైట్. చూడండి ఇక్కడ అందరూ క్లియర్గా
కెన్ను, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్, విల్, షెల్, వీటి పక్కన మెయిన్ వర్బ్ ఏమొస్తుందండి? V1 వస్తుంది అనమాట. అదే హ్యావ్ ఉందనుకోండి, వుడ్ హ్యావ్ పక్కన ఏం రావాలి? V3 రావాలి. ఓకేనా? వుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3, మైట్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, మస్ట్ హ్యావ్ ప్లస్ V3, విల్ హ్యావ్ ప్లస్ V3, షెల్ హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ ఉంటే V3 రావాలి. జస్ట్ మోడల్ వర్బ్ ఉంటే మనకు V1 అనేది రావాలి. కాబట్టి మనకు ఎనీవే సో విల్ మెట్ అనేది V2, మీట్ మీట్ అనేది V1, మెట్ V2, మళ్ళీ మెట్ అనేది V3 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సో విల్ పక్కన ఇది రాదు కాబట్టి ఈ ఆప్షన్ పోదు. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు? ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుమారో అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది, రైట్? అయితే కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? ఎగ్జామ్లో వాడు చూడండి అందరు క్లియర్గా, ఎగ్జామ్లో వాడు మీకు సో విల్ మీట్ అని ఇవ్వలేడు, అసలు విల్లుతో ఆప్షన్ ఇవ్వలేడు అనుకోండి. విల్ మీట్ ఎట్లాగో రాంగ్ ఇది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఎగ్జామ్ విల్ అని ఇవ్వలేడు వాడు, విల్ ఇచ్చినా కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ రాంగ్ అయింది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ రెండు ఆప్షన్స్ మిగిలినాయి మనకు. ఐ మీట్ మై ఫ్రెండ్ టుమారో, ఐ మెట్ మై ఫ్రెండ్ టుమారో. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో తెలుసా? ఐ మీట్ మై ఫ్రెండ్ టుమారో అవుతుంది. ఎందుకంటే మీకు చెప్పనా ఇంకో పాయింట్, జనరల్గా టుమారో కానీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఉంటే వాటిని ఎందులో తీసుకోవాలి? సింపుల్ ఫ్యూచర్లో తీసుకోవాలి. కొన్నిసార్లు ఫ్యూచర్ ఆప్షన్స్ లేవనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎందులో తీసుకెళ్ళొచ్చో తెలుసా? ప్రజెంట్ కంటిన్యూస్లోకి తీసుకెళ్ళొచ్చు, సింపుల్ ప్రజెంట్లోకి కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే వాటిని అప్పుడు ఎలా పరిగణనలో అనుకుంటామంటే ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ అంటాం అనమాట. వాటిని ఏమంటాం? వాటిని ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ అంటాం. సో మనకు ఈ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అనేది ఉన్నప్పుడు జనరల్ ఫ్యూచర్కే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఒకవేళ ఆప్షన్స్లో అవి లేవనుకోండి, అప్పుడు ఏ టెన్స్ దగ్గరికి వెళ్ళాలి? ప్రజెంట్ కంటిన్యూస్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే సింపుల్ ప్రజెంట్ దగ్గరికి వెళ్ళాలి అనమాట. కాబట్టి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ ఉంటే వాటిని సో ఫ్యూచర్ ప్లానెడ్ యాక్షన్స్ లాగా పరిగణనలోకి తీసుకొని వాటిని సింపుల్ ప్రెజెంట్లో లేదా ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా వాడుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందండి? ఇది ఆన్సర్ అవుతుంది. ఇది లేకపోతే ఓకేనా, రెండు ఉంటే మాత్రం ఫ్యూచరే ప్రిఫరెన్స్, కానీ ఫ్యూచర్ ఏం లేదు అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే ఇది ఫ్యూచర్లో ప్లాన్ అయిపోయిన యాక్షన్ అని చెప్పేసి ఫ్యూచర్లో ప్లాన్ అయిపోయిన యాక్షన్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్తాం, సింపుల్ ప్రెజెంట్లో కూడా చెప్తాం కదా, అప్పుడు మనకు అది ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది అనమాట. అది ఓకేనా. ఎనీవే సో మనకు ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయింది. అది లేకపోతే మాత్రం ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్న ఆన్సర్ అవుతుంది, సింపుల్ ప్రెజెంట్లో ఉన్న ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ పాయింట్ గమనించండి అందరు క్లియర్గా. అర్థమైందా అండి? ఇదండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ రఘు డాష్ జాబ్ నెక్స్ట్ ఇయర్, మళ్ళీ సేమ్ రఘు నెక్స్ట్ ఇయర్. ఓకేనా. రఘు విల్ గెట్, రఘు షెల్ గెట్, రఘు గెట్, రఘు హ్యాస్ గాట్. ఇక్కడ విల్ షెల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం అక్కడ విల్ షెల్కే ఇస్తాం. చూడండి నెక్స్ట్ ఇయర్ వచ్చినా, నెక్స్ట్ మంత్ వచ్చినా, నెక్స్ట్ వీక్ వచ్చినా, టుమారో వచ్చినా మనకి సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. విల్ షెల్ ప్లస్ V1. అయితే విల్ ఉంది, షెల్ ఉందండి. ఇక జాగ్రత్తగా చూడండి, విల్లుకి షెల్కి డిఫరెన్స్ ఏంటంటే షెల్ అనేది యాక్చువల్ రూల్ ప్రకారం షెల్ అనేది మనము ఐకి వీక్ మాత్రమే వాడాలి అండి. షెల్ అనేది మనం ఐకి వీక్ మాత్రమే వాడాలి. మిగతా అన్నిటికి మనం ఏం వాడతామో తెలుసా? విల్ అనేది వాడతాం. యూ, దే, హీ, షీ, ఇట్. మిగతా అన్నిటికి ఏం వాడతాం మనం? విల్ అనేది వాడతాం. అకార్డింగ్ టు యాక్చువల్ రూల్ షెల్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఐ అండ్ వి. ఓకేనా. కానీ మనం మిగతా వాటికి ఏం వాడతాం చెప్పండి? యూ, దే, హీ, షీట్కి ఏం వాడతాం మనం? విల్ అనేది వాడతాం. ఇది యాక్చువల్ రూల్. బట్ నవేడేస్ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ విల్ అనే దాన్ని అన్నిటికీ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. ఈ విల్ అనేది వీటికి మాత్రం యూజ్ చేసుకోవాలి. ఈ రోజులో మనం ఏం చేస్తున్నాం అంటే ఐకి వీక్ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. విల్ అనేది అకార్డింగ్ టు యాక్చువల్ రూల్ షెల్ అనేది ఓన్లీ ఐకి వీక్ మాత్రమే వాడాలి. విల్ అనేది సో యూకి, దేకి, హీ, షీట్కి వాడాలి. కానీ ఈ రోజులో ఏం చేస్తున్నాం? విల్ అనేది అన్నిటికి వాడుతున్నాం అనమాట. సో విల్ అనేది అన్నిటికి వాడుతున్నాం, కానీ షెల్ని మాత్రం ఓన్లీ ఐకి వీక్ మాత్రమే వాడాలి. వీటికైతే వాడకూడదు. ఇది ఇక్కడికి వాడుతున్నాం, కానీ దీన్ని మాత్రం దేనికి వాడతలే, ఓన్లీ ఐకి వీక్ మాత్రమే వాడుతున్నాం అనమాట. రైట్. మరి ఇప్పుడు క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఐకి వీకి షెల్ రావచ్చు, విల్లు రావచ్చు. షెల్ ఉన్నా కరెక్టే, విల్లు ఉన్నా కరెక్టే. ఒకవేళ ఆప్షన్స్లో రెండు ఉన్నాయి అనుకోండి, ఐకి షెల్ వస్తుందా, విల్ వస్తుందా అని అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? షెల్. ఎందుకంటే యాక్చువల్ రూల్ ప్రకారం తీసుకుంటాం కదా, అప్పుడు మనకు షెల్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో యాక్చువల్ రూల్ ప్రకారం షెల్ అనేది ఐకి వీకి వాడాలి, మిగతా వాటన్నిటికి విల్ అనేది వాడాలి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే విల్ అనేది అన్నిటికీ వాడడం స్టార్ట్ చేసినాం అనమాట. రైట్. కాబట్టి ఇప్పుడు ఐకి వీకి షెల్ వస్తుందా, విల్ వస్తుందా అంటే రెండు వస్తాయి. షెల్ రైటే, విల్ కూడా రైటే. కానీ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటే మాత్రం షెల్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. రైట్. ఇది ప్రొనౌన్స్ అన్నట్టు. రైట్. సార్ మరి ప్రొనౌన్స్ కదా, మరి నౌన్స్ ఉన్నప్పుడు పేర్లు వచ్చినప్పుడు ఏం తీసుకుంటాం సార్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా ప్రొనౌన్స్ ఉన్నప్పుడు పేర్లకు ఎట్లా లింక్ చేస్తామంటే సో పేర్లు అంటే అవి థర్డ్ పర్సన్స్ అనమాట. రఘు అన్నాడు, రఘు అనేది దేని కింద తీసుకుంటాం? హీ కింద తీసుకుంటాం. రాణి అంటే షీ కింద తీసుకుంటాం. నౌన్స్ అనేవి థర్డ్ పర్సన్స్ కింద తీసుకెళ్తాం. కాబట్టి రఘు అంటే హీ కదా,
హీకి షెల్ వస్తుందా? రాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? విల్. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఐకి వీకి మాత్రమే షెల్. కాబట్టి మనకు రఘు అంటే ఇక్కడ మనకు హీ కిందికి వెళ్ళిపోతాడు అనమాట. హై కిందికి వీ కిందికి రారు కదా, కాబట్టి మనకు అది ఆన్సర్. చూడండి, ప్రనౌన్స్ ఉన్నప్పుడు తెలుస్తుందండి, కానీ మీరు నౌన్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏ నౌన్ ఉన్నా సరే థర్డ్ పర్సన్స్ కిందికి వెళ్ళిపోతుంది అది. ఓకేనా? సో ఇలా నేమ్స్, సింగులర్ నేమ్స్ వస్తేనేమో హీ షీ కిందికి వెళ్తుంది, ఈ షీట్ కిందికి వెళ్తుంది. ప్లూరల్ నౌన్స్ వస్తేనేమో దే కిందికి వెళ్తుంది అంతే. ఓకేనా? కాబట్టి మనకు ఎనీవే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, హీ డాష్ ఎ న్యూస్ పేపర్ నౌ. హీ డాష్ ఎ న్యూస్ పేపర్ నౌ. చూడండి ఇక్కడ కీవర్డ్ ఏముందండి మీకు ఇక్కడ? నౌ, ఇప్పుడు. చూడండి క్లియర్గా అందరూ, మీకు నౌ కానీ, ఎట్ ప్రెజెంట్ కానీ, ఎట్ దిస్ మూమెంట్ కానీ, ప్రెజెంట్లీ కానీ, నవ్ ఏ డేస్ కానీ, లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్, ఇలాంటి కీవర్డ్స్ అండి. కీవర్డ్స్ అన్నీ రాసుకోండి. నేను ఒకటేసారి చెప్తాను, ఆ చెప్పిన కీవర్డ్స్ క్లియర్గా రాసుకోండి. ఓకేనా? నౌ కానీ, ఎట్ ప్రెజెంట్ కానీ, ఎట్ దిస్ మూమెంట్ కానీ, ఓకేనా, ప్రెజెంట్లీ కానీ, నవ్ ఏ డేస్ కానీ, ఓకేనా, లుక్, సీ, లిజన్, హియర్, డోంట్ డిస్టర్బ్, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు దాన్ని మనం ఏ టెన్స్లో రాస్తామో తెలుసా? ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయాలి. ఏ టెన్స్లో రాయాలి మనము? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ అనగానే స్ట్రక్చర్ గుర్తుకు రావాలి. కంటిన్యూస్ అంటే V4, కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్స్, ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ బీ ఫార్మ్స్ రావాలి అని. కాబట్టి స్ట్రక్చర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా? ఇది మనకు స్ట్రక్చర్ అయిపోతుంది అండి. చూడండి, మీరు స్ట్రక్చర్స్ మాత్రం నేను ఒకటే చెప్తానండి. యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో చేశాను, ప్రతి టెన్స్ స్ట్రక్చర్ ఈజీగా, దానికి డెరివేషన్ చెప్పాను మీకు. అక్కడ టెన్సెస్ స్ట్రక్చర్స్ అనగానే మీరు బట్టి పడుతూ ఉంటారండి. ఒక్కసారి మన క్లాస్ చూడండి, బట్టి పట్టే విధానం ఉండదు. అక్కడ వెళ్ళి ఆ ఛానల్, మన ఛానల్లో చూడండి, ఆ వీడియోని టాప్ వీడియోస్లో ఉంటుంది, పాపులర్ వీడియోస్లో ఉంటుంది. అది మన యాప్లో కూడా ఉంటుంది, అది ఫ్రీగానే. టెన్సెస్ స్ట్రక్చర్స్ వీడియో అంటే బట్టి పట్టేది ఉండదు అనమాట. ఎందుకు వచ్చింది, యామిజర్ ఎందుకు వచ్చింది, వజ్వర్ ఎందుకు వచ్చింది, V4 ఎందుకు వచ్చింది, ఇట్లా రీజన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిన. రీజన్ తోటి నేర్చుకుంటే మీరు ఇంకా మర్చిపోరు మీ లైఫ్లో కూడా. అందుకే ఓకేనా? అది రైట్. కాబట్టి మనకు ప్రజెంట్ కంటిన్యూస్లో యామిజర్ ప్లస్ V4 ఉండాలి. సో మనకు అప్పుడు యామిజర్ ప్లస్ V4 అంటే హీ అంటే ఈజీ కదా రావాల్సింది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇది సింపుల్ ప్రజెంట్ ఆన్సర్ కాదు. రీడ్ రెడ్, రెడ్ అండి. రీడ్ రెడ్ అంటాం. స్పెల్లింగ్స్ ఏమీ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ మనకు సో ఏ ఇస్ ద ఆన్సర్. మళ్ళీ ఇంకోటి డి ఆప్షన్ చూడండి, హీ రీడింగ్ అట. అసలు డైరెక్ట్ V4ని అసలు డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత రాయగలుగుతామా? రాయలేం. V4ని ఎప్పుడైనా సరే ఒక బీ ఫామ్ తోటే రాయాలి. ఓకేనా? హీఈస్ రీడింగో, హీ వాజ్ రీడింగో ఏదో ఒకటి వాడాలి. డైరెక్ట్ V4 అనేది వాడలేం. కాబట్టి అది ఆన్సర్ కాదు. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడేం చెప్పాను? డోంట్ డిస్టర్బ్ మీ. చూడండి, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాష్ మై వర్క్, నన్ను డిస్టర్బ్ చేయకు. చూడండి, ఇక్కడ నవ్ వచ్చినా, ఎట్ ప్రెజెంట్ వచ్చినా, ప్రెజెంట్లీ వచ్చినా, ఎట్ దిస్ మూమెంట్ వచ్చినా, ఓకేనా, సో నవ్ ఏ డేస్ వచ్చినా, లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్, ఇలాంటివి వస్తే మనం ఏ టెన్స్లో వాడాలండి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే చెప్పిన కదా ఇప్పుడే స్ట్రక్చరు, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. మరి ఐ అంటే మనకు అప్పుడు ఐ యామ్ మై కదా, అక్కడ ఐ యామ్ డూయింగ్ మై వర్క్, నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఐ డూ అంటే సింపుల్ ప్రజెంట్ ఆన్సర్ కాదు. ఐ డూయింగ్ అంటే మా డైరెక్ట్ లేదు. ఐ డిడ్ అంటే సింపుల్ పాస్ట్, ఇది చేశాను అని. మరి ఇక్కడ మనకు ఇది కీవర్డ్ కాదు కదా దానికి. సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇంకా చూడండి, ఇక్కడ కీవర్డ్స్లో డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి టెన్సెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి నాకు చెప్పండి అందరు క్లియర్గా. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచరు, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి టెన్సెస్ అండ్ 12. అయితే ఒక్కొక్క టెన్స్కి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి టెన్స్కి కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్ని బట్టి మనం ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ రాయగలగాలి అనమాట. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎగ్జామ్లో వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తారండి. కీవర్డ్ని బట్టి మనము ఆ టెన్స్ని, ఆ సెంటెన్స్ని పూర్తి చేయాలన్నమాట. కీవర్డ్ని బట్టి పూర్తి చేయాలి. రైట్. చూడండి, ఇక్కడ వాడు ఏమి ఇచ్చిండంటే కీవర్డ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే పాస్టే. పాస్ట్లో 4 ఉన్నాయి. మరి దేని కింద తీసుకెళ్తారు? సింపుల్ పాస్ట్ కింద తీసుకెళ్తారా, పాస్ట్ కంటిన్యూస్ కింద తీసుకెళ్తారా, పాస్ట్ పర్ఫెక్ట్ కింద తీసుకెళ్తారా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద తీసుకెళ్తారా అంటే సో మీకు ఇది తెలియాలన్నమాట. డిఫరెన్స్ అనేది తెలియాలి. ఓకేనా? నేను చెప్తా చూడండి క్లియర్గా. చూడండి, ఇక్కడ జాగ్రత్త వినండి, రాసుకోండి క్లియర్గా. ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఓకేనా, సో లాస్ట్ వీక్, ద డే బిఫోర్ ఎస్టర్డే, ఇన్ 2015, ఇన్ 2020, ఎగో, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్. ఇలాంటి కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి. ఇలాంటి కీవర్డ్స్ వస్తే మనం వాటిని ఎందులో పెట్టాలి అంటే సింపుల్ పాస్ట్లో పెట్టాలి.
ఎస్టర్డే తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. నేను నిన్న కంప్లీట్ చేశాను వర్క్, ఐ కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే అట్లా. ఓకేనా, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ ఉంటే మనం వాటిని సో సింపుల్ పాస్ట్లో పెట్టాలి. ఇప్పుడు ఇదే ఎస్టర్డే నేను పాస్ట్ కంటిన్యూస్లో ఎలా రాస్తా తెలుసా? కీవర్డ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. చూడండి, ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఇట్లా ఎట్ దిస్ టైమ్ అంటే అది మనకు కంటిన్యూస్ టెన్స్లో వాడాలన్నమాట. ఎస్టర్డే అంటున్నాం కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది అంతే. కాబట్టి ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఏ టెన్స్లో వాడాలి అండి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడాలన్నమాట. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కీవర్డ్స్. సింపుల్ పాస్ట్ చెప్పాను, పాస్ట్ కంటిన్యూస్ చెప్పాను కదా. రైట్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంటుందంటే ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ అండి. ఇంకా లాస్ట్గా ఉంటుంది, దానికి కీవర్డ్ సపరేట్గా ఏమి ఉండవు. పాస్ట్ పర్ఫెక్ట్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుందో తెలుసా? పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తాయంటే బై ఎస్టర్డే. బై అంటే వరకల్లా. చూడండి, నిన్న కంప్లీట్ చేయడం వేరు, నిన్నటి వరకల్లా కంప్లీట్ చేయడం వేరు. పాస్ట్లో ఒక సమయం కంటే ముందే కంప్లీట్ చేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. మరి నేను లాస్ట్ వీక్ చేశాను, లాస్ట్ వీక్ వరకల్లా చేశాను. చూడండి, లాస్ట్ వీక్లో చేశాను అంటే సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అదే లాస్ట్ వీక్ వరకల్లా చేశాను అంటే లాస్ట్ వీక్ అంటే ముందే చేశాను అన్నట్టే కదా. అది ఏ టెన్స్లో చెప్పాలండి? పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నమాట. కాబట్టి అందుకే పాస్ట్ పర్ఫెక్ట్లో కీవర్డ్స్లో ఏముంటుందంటే బై అనేది ఉంటుంది. బై అంటే వరకల్లా. బై ఎస్టర్డే అంటే నిన్నటి వరకల్లా, అంటే నిన్నటి కంటే ముందే చేసినా కదా. నిన్నటి కంటే ముందే చేసిన అంటే పాస్ట్లో ఒక సమయం కంటే ముందే చేసిన యాక్షన్స్ని ఎందులో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నమాట. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో కీవర్డ్స్ ఏమొస్తాయి? బై ఎస్టర్డే, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ ఇయర్, బై లాస్ట్ మంత్ అనమాట. ఇట్లా బై అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది ఓకేనా? ఇప్పుడు చెప్పండి మూడింటివి. సింపుల్ పాస్ట్ అంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఎగో, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్. ఓకేనా? నెక్స్ట్ ఇన్ 2015, ఇన్ 2016 లాగా. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే వరకల్లా. బై ఎస్టర్డే, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ ఇయర్, బై లాస్ట్ మంత్, బై ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్, బై ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ మంత్, బై. ఓకేనా? సో బై ద నెక్స్ట్ ఏముంటుందంటే బై 2020, బై 2015, బై 1947 ఇలా పాస్ట్ తీసుకోవాలన్నమాట అంతే. రైట్, ఇది మనకు టెన్సెస్లో కీవర్డ్స్ అనమాట. చూడండి, రమ్య డాష్ టీవీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే అది మనకు సింపుల్ ఫీచరా, లేకపోతే సింపుల్ పాస్టా, లేకపోతే పాస్ట్ కంటిన్యూసా? పాస్ట్ కంటిన్యూస్ అనమాట. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏమొస్తుంది చెప్పండి నాకు? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్కు స్ట్రక్చర్ చెప్తాను. కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ అండి. కంటిన్యూస్ అంటే V4 కూడా కామనే. కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్స్ అనేవి రావాలి. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4. పాస్ట్ కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ కాబట్టి యామ్ ఈజ్ ఆర్లు ఉన్నాయి. పాస్ట్ అంటే యామ్ ఈజ్ ఆర్లోకి పాస్ట్ ఏంటి? వర్బ్ కదా. కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో ఏమొస్తుంది? వర్బ్ ప్లస్ V4 అంతే. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏమొస్తుంది? విల్ బీ, షెల్ బీ ప్లస్ V4 అనమాట. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ, షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? రైట్, కాబట్టి ఇక్కడ సో వర్బ్ ప్లస్ V4 ఉండాలి కాబట్టి ఉందా లేదు, ఉందా లేదు, ఉందా లేదు, ఒకటే ఆప్షన్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. అయినా హ్యాస్ పక్కన V3 వస్తుంది, V4 వస్తుందా? హ్యాస్ వాచ్డ్ అనొచ్చు నార్మల్గా. హ్యాస్ వాచింగ్ అయితే ఉండనే ఉండదు. కాబట్టి మనకు ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే వెన్ ఐ ఎంటర్ ద క్లాస్, నేను క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు. ఇంకో పాయింట్ అండి, వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్ అంటారు చాలామంది. అది మనకు రాంగ్. ఇది చెప్తా చూడండి, మీకు ప్రిపోజిషన్స్లో వస్తుంది ఇది. చూడండి, షీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్. షీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ అంటే రైటా రాంగా? చూడండి, ఇక్కడ షీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ అనేది మనకు రాంగ్ అండి. యాక్చువల్గా ఎంటర్డ్ అంటేనే మీనింగ్ ఏంటంటే కేమ్ ఇన్ టు అని, ఆల్రెడీ వచ్చేసింది అని, లోపలికి అని. కాబట్టి సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎంటర్డ్ పక్కన ఏం రావద్దు మనకు? ఇంటూ అనేది రావద్దు అనమాట. షీ ఎంటర్డ్ ద రూమ్ అంతే, రూమ్లోకి వచ్చింది అని. కాబట్టి మనకు షీ ఎంటర్డ్. సో ఎంటర్డ్ అనేది నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అని సెన్స్కి వాడితే అప్పుడు ఇంటూ అనేది వాడకూడదు అనమాట. అదే ఒకవేళ సో చూడండి, హీ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్ అనొచ్చు. హీ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్ అనొచ్చు. ఎందుకంటే అతడు ఇక్కడ చూడండి నడుచుకుంటూ వెళ్ళడం కాదు కదా ఎంటర్డ్ అంటే. బట్ ఎంటర్డ్ ఇంటూ అంటే అదొక ఫ్రేజ్, దాని మీనింగ్ ఏంటంటే స్టార్టెడ్, ఇన్వాల్వ్డ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. కాబట్టి హీ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్ అంటే ఇక్కడ రైట్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంటర్డ్ పక్కన ఇంటూ రావాలా రావద్దా అంటే ఎంటర్డ్ అనేది నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తే ఎంటర్డ్ పక్కన ఇంటూ రాదు.
అది ఎంటర్డ్ అనేది ఇన్వాల్వ్డ్ స్టార్టెడ్ అనే దానికి యూజ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఇంటూ అనేది వస్తుంది. కాబట్టి హీ ఎంటర్డ్ ఇంటూ బుద్ధిజం, హీ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్, అట్లా ఓకేనా, ఇట్లా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. కాబట్టి మనకు ఇట్లా చూసుకోండి, ఎంటర్డ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో వెన్ ఐ ఎంటర్డ్ ద క్లాస్, ఇది రైటే. నేను క్లాస్లోకి ఎంటర్ అయినప్పుడు ద టీచర్ డాన్స్ ద లెసన్, టీచరు లెసన్ చెప్తుంది అండి. రైట్. మరి ఇప్పుడు చూడండి, ఐ ఎంటర్డ్ ద క్లాస్ అంటే క్లియర్ చెప్పండి అందరూ, ఇది ప్రెసెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? పాస్ట్. ఇది ఏ పాస్ట్ అండి? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్ పాస్టే కదా. మరి అది సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు అది కూడా ఎందులో ఉండాలి? మనకు పాస్ట్లోనే ఉండాలి. మరి అది పాస్ట్లో ఉండాలి కాబట్టి చూడండి, ఈజ్ అంటే పాస్ట్ కంటిన్యూసా? కాదు. పాస్టా? కాదు. ఆర్ అంటే పాస్టా? కాదు. రెండు పోయినాయి. ఏముంది? సో వర్ వాచింగ్ ఉంది, వాజ్ వాచింగ్ ఉంది. మరి ద టీచర్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. హీ వాజ్ అన్న హీకైనా షీకైనా వజే వస్తుంది కదా, వర్ రాదు కదా. కాబట్టి హీ వాజ్ వాచింగ్, షీ వాజ్ హీ వాజ్ టీచింగ్, షీ వాజ్ టీచింగ్ అంటారు. టీచింగ్ ఇక్కడ. సో కాబట్టి మనకి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? సో వాజ్, ద టీచర్ వాజ్ టీచింగ్ ద లెసన్. కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుందండి. మీకు ఇంకోటి ఏంటంటే ఈ వెన్ వైల్ కాంబినేషన్స్ ఉంటాయండి, జాగ్రత్త చూసుకోండి ఇక్కడ. సో వెన్ను పక్కన సింపుల్ పాస్ట్ వస్తే మనకేంటంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ ఉంటుంది. ఒకసారి వెన్ను పక్కనే సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వైల్ తోటి మీకు ఎక్కువగా కంటిన్యూస్ వస్తుంది. కాబట్టి సో వైల్ పక్కన మనకు పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది అనుకోండి, వైల్ పక్కన మనకు పాస్ట్ కంటిన్యూస్ వస్తే ఇంక మిగిలింది ఏముంటుందండి? సింపుల్ పాస్ట్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్స్ ఉంటాయి, ఇది రాసుకోండి క్లియర్గా. ఓకేనా. సో వెన్ను వైల్ కాంబినేషన్స్ అంటాం. రైట్. కానీ కొన్నిసార్లు వెన్ను పక్కన కూడా పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది, వెన్ను పక్కన కూడా పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. సరే, వెన్ను పక్కన పాస్ట్ కంటిన్యూస్ వచ్చినా కానీ మిగతాది ఏమి ఉండాలి? మనకు సింపుల్ పాస్ట్ ఉండాలి. అట్లా గుర్తుపెట్టుకోండి ఆర్డర్. ఓకేనా. ఒకటి సింపుల్ పాస్ట్ ఉంటే ఇంకోటి పాస్ట్ కంటిన్యూస్ ఉండాలన్నమాట. రైట్. ఒకటి ఇదైతే స్టాండర్డ్, ఇవి మనకి ఏంటంటే స్టాండర్డ్ అనమాట కాంబినేషన్స్. కొన్నిసార్లు వెన్నుతోటి కూడా మీకు పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. అప్పుడు వెన్నుతోటి పాస్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ మిగతాది ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్లో ఉండాలన్నమాట. ఓకేనా. కాబట్టి ఇవి కాంబినేషన్స్ అనమాట. రైట్. ఎనీవే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్ చూడండి. షీ డాష్ ద ఎగ్జామ్ ఎట్ 10 AM టుమారో. చూడండి ఇక్కడ అందరూ ఎట్ 10 AM టుమారో అట, ఎట్ 10 AM టుమారో. చూడండి ఇప్పుడు మీకు ఇది ఏ టెన్స్లో చెప్పాలి? చూడండి మళ్ళీ పాస్ట్లో చెప్పాను నేను ఆల్రెడీ. సో మీకు జనరల్గా ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ వస్తే సింపుల్ పాస్ట్, ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అని వస్తేనేమో పాస్ట్ కంటిన్యూస్, బై ఎస్టర్డే, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ ఇయర్ వస్తేనేమో పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. సేమ్ ఇదే ఫార్మేట్ ఇక్కడ ఉంటుంది ఫ్యూచర్లో కూడా. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ వస్తేనేమో సింపుల్ ఫ్యూచర్ అండి. అదే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఎట్ 5 PM టుమారో, ఎట్ 5 AM టుమారో, ఇలాగా ఒక టైమింగ్ చెప్పడం అనమాట. అది కూడా మనకు ఫ్యూచర్ కంటిన్యూస్లో వస్తుంది. ఓకేనా. ఎట్ 5 AM టుమారో, ఎట్ 5 PM టుమారో. ఓకేనా. ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఏదో ఒకటి ఇట్లా చెప్తాం అనమాట. టైం ఎట్ అని పెట్టి ఇట్లా చెప్తాం. కాబట్టి అది ఎందులో వాడాలి? మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్లు ఏమొస్తాయి చెప్పండి? పాస్ట్ పర్ఫెక్ట్లు ఏమొచ్చినాయి? బై ఎస్టర్డే, బై లాస్ట్ వీక్, బై లాస్ట్ మంత్. ఫ్యూచర్ పర్ఫెక్ట్లు ఏమొస్తాయండి? బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్. ఇంతే. బై పర్ఫెక్ట్ అంటే బై వరకల్లా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది వేటికి వాడతామో తెలుసా? ఫ్యూచర్లో ఒక టైం వరకల్లా కంప్లీట్ చేసే యాక్షన్స్ అనమాట. చూడండి, నేను రేపు కంప్లీట్ చేస్తాను వర్క్, నేను రేపటి వరకల్లా కంప్లీట్ చేస్తాను వర్క్, ఈ రెండు వేరు. రేపు కంప్లీట్ చేస్తానంటే టుమారో కంప్లీట్ చేస్తాను అని, రేపటి వరకల్లా కంప్లీట్ చేస్తాను అంటే టుమారో వచ్చే లోపే కంప్లీట్ చేస్తాను అని. అది ఓకేనా. ఐ విల్ కంప్లీట్ ద వర్క్ టుమారో, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో అనమాట. సో టుమారో వేరే, బై టుమారో వేరే. టుమారో అంటే సింపుల్ ఫ్యూచర్లో వస్తుంది, బై టుమారో అంటే రేపటి వరకల్లా. రేపటి వరకల్లా అంటే ఫ్యూచర్లో ఒక టైం కంటే ముందే కదా, కాబట్టి అది మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నమాట. రైట్. కాబట్టి అది కీవర్డ్స్ అండి. అర్థమైంది కదా. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ వస్తేనేమో సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ 5 AM టుమారో, ఎట్ 4 PM టుమారో వస్తే ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్ వస్తే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నమాట. రైట్. కాబట్టి ఇక్కడ ఒక టైం చెప్పి ఫ్యూచర్ అంటుంది కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్లో ఉండాలి కదా. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి? సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ, షెల్ బీ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ, షెల్ బీ. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అంటే V4 అంతే. am is are ప్లస్ V4, was were ప్లస్ V4, will be shall be ప్లస్ V4 అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందండి? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి. విల్ పక్కన అసలు V4 రాని రాదు, ఆన్సర్ కాదు. షెల్ రాని రాదు, ఆన్సర్ కాదు. విల్ రైట్ ఆన్సర్ వస్తుందా? రాదు.
అన్ని ఫ్యూచర్లోనే ఉన్నాయండి, కానీ ఇక్కడ టైం చెప్పాడు కాబట్టి మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో వాడాలి. ఇవన్నీ క్లియర్ డిఫరెన్సెస్ తెలుసుకోండి మీరు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డాష్ ఫర్ రిజల్ట్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. మళ్ళీ సేమ్ చూడండి ఇక్కడ, ఎట్ దిస్ టైమ్ టుమారో. చూడండి ఇక్కడ క్లియర్గా, ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే మళ్ళీ మనకి ఇది ఏ టెన్స్లో తీసుకుంటామండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకుంటాం. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బి షెల్ బి ప్లస్ V4 కదా. ఐ వెయిటింగ్ అంటామా, ఐ ఆమ్ వెయిటింగ్ అంటామా, ఐ వెయిటెడ్ అంటామా, లేదు ఏమొస్తుంది, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఈ సమయానికి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, రేపు ఈ సమయానికి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని. ఇది ఓకేనా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇవ్వండి ఓకేనా. ఇవి ఓకేనా, ఇవి మీకు ఏంటంటే సో ప్రాక్టీస్ సెట్ 1లో భాగంగా సో నేను డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ సెట్ 2 అనేది ఉంది, టెన్సెస్ మీదనే, అది కూడా ప్రాక్టీస్ సెట్ 2 అనేది ఉంది. సో నెక్స్ట్ మనకు ఈ 2 డేస్లో మీకు ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తామండి. అర్థమైంది కదా అందరికీ. నేను చెప్తున్నాను కదా, మీకు కనుక మంచి కాన్సెప్ట్స్ కావాలి, మంచి కంటెంట్ కావాలి, జెన్యూన్ కంటెంట్ కావాలి అంటే మాత్రం మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. తక్కువ టైం ఉంది, అస్సలు ఆలోచించకండి ఇప్పుడు ఈ తక్కువ టైంలో. ఓకేనా. సో హార్డ్లీ మనకు టైం జనరల్గా ఎంత ఉంది అంటే ఒక 40 డేస్ వరకు ఉంది అంతే. బట్ ఈ 40 డేస్లో మీరు మంచి స్కోర్ చేయాలి అనుకుంటే, ఓకేనా, మంచి స్కోర్ చేయాలి అనుకుంటే సో మీరు ఇమీడియట్గా మన యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. SSC లెవెల్ కంటెంట్ పెట్టాను మీకు, ఇవే వస్తాయండి క్వశ్చన్స్, వేరే ఏముండవు. ఆల్రెడీ చూసారు, కామెంట్ చూడండి అక్కడ యూట్యూబ్లో ఒక్కొక్క స్టూడెంట్ ఎంత మంచిగా స్కోర్ చేశాడో కామెంట్ చూడండి, అక్కడ మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో మీకు కోర్స్ కావాలంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు మీరు ఓపెన్ చేస్తే అందులో మన కోర్సెస్ అనేవి ఉంటాయి. హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేసి అందులో తీసుకోండి. ప్రతి కోర్స్ SSC లెవెల్ కంటెంట్ పెట్టాము అక్కడ. ఓకేనా. సో మీకు ప్రతి కోర్సు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి అక్కడ, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్. 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది. ఓకేనా. మీకు ఒకవేళ బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకోండి స్టూడెంట్స్. బుక్ అనేది మీకు చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో మీరు చదివినప్పుడు ఓకేనా, వీని క్లాసులు విన్న తర్వాత ఈ తక్కువ టైంలో నోట్స్ రాసుకునేంత టైం ఉండదు కాబట్టి బుక్ ముందర పెట్టుకొని క్లాసెస్ వినండి అంతే. ఇంకా బుక్లో మీకు ఇంకా ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. రైట్. బుక్ ముందర పెట్టుకొని క్లాసెస్ విన్నారు అంటే సరిపోతుందండి. ఓకేనా. బుక్ అనేది బైలింగ్ వల్ల ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. కోర్టు జాబ్స్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ కూడా మన బుక్లో ఉన్నాయి అనమాట. ఓకేనా. కాబట్టి ఈ బుక్ తీసుకుంటే సరిపోతుంది. ఈ బుక్ మీకు SSC ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది అనమాట. రైట్. సో బుక్ మీ బుక్ స్టాల్స్ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ అడిగి తీసుకోండి, లేదు అంటే మన నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్లో చేసుకోండి, మీకు పంపించేస్తాం. ఓకేనండి. ఇదండి. ఓకేనా. సో ఇది మీకు ఏంటంటే మీరైతే టైం వేస్ట్ చేసుకోకండి అస్సలే. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే. ఇంగ్లీష్ మనకి ఇంకెక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇంగ్లీష్కే ఉంటుంది హైకోర్టు ఎగ్జామ్స్, సబార్డినేట్ కోర్ట్ ఎగ్జామ్స్లో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో భాగంగా క్లాస్ 1 అనేది కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ క్లాస్ 2 అనేది మీకు ఈ 1 or 2 డేస్లో అప్లోడ్ చేస్తాము. ఓకేనా. థ్యాంక్ యూ. సో మీరు తప్పకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి చాలు. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.